హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ముఖ్యంగా హ్యాండ్లూమ్లో నేసినటువంటి చీరల గురించి మాట్లాడుకోబోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు, ఈరోజు ఇది ఆల్రెడీ మనం చూసిన వీడియోనే కదా. లాస్ట్ వీడియోలో అయితే ఈ కలర్ కాంబినేషన్లో చూసాము. ఇదైతే 3000కి మనకైతే దొరుకుతుందండి ఈ శారీ. సో ఇక్కడ చూడొచ్చు, ఇవి కొత్త రకం మోడల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఎడ్జెస్లో చూడండి జరీ డిజైన్స్ విత్ ఎల్లో కలర్ జరీతో అయితే ఉంది. అలాగే చూడొచ్చు, మనం ఇన్సైడ్ చూస్తున్నట్లయితే మనకు బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మనకు పట్టు నేయబడుతుంది. అలాగే ముందు పొడుగులు చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్లో అయితే మనకు ఈ పొడుగుల కలర్ అయితే రెండు చెక్స్ టైప్లో కనిపిస్తున్నాయి కదా ముందు పక్క. సో చూసారు కదా ఫ్రెండ్స్, ముందైతే బ్లాక్ అండ్ వైట్ ఉంది. అలాగే ఇక్కడ చూసారు కదా, ఇవి పొడుగులు అంటారు. ఇవి వచ్చేసి మనకు బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్తో ఈక్వల్ సైజులో ఇలా పాసి అలాగే అతికేసి ఉంది ఇది ఆల్రెడీ. సో ఈ వీటికి మనం ఫ్రంట్ సైడ్లో మనకి అడ్డం నేసే దారాలు వచ్చేసి పట్టు అనమాట అది. సో ఆ పట్టు అనేది మనకు బ్లూ కలర్ మరియు తెలుపు వైట్ కలర్లో అయితే ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కలర్ కాంబినేషన్ సెట్ చేసి ఈ విధంగా అయితే పట్టు చీరలు అనేది నేయడం జరుగుతుంది. ఇదైతే నాకు టోటలీ కొత్తగా ఉందండి ఈ శారీ. ఎందుకంటే మనం చూసినట్టయితే శారీలో మనకు అక్కడక్కడ ఒక పోగు వదిలేస్తుంది అనమాట. సో దానివల్ల అయితే మనకు శారీ ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. దగ్గరగా వ్యూ చూసినట్లయితే మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఎస్పెషలీ ఇది సమ్మర్ టైంలో నాకు తెలిసి ఇవి వెంటిలేషన్ అయితే బాగా లోపలికి గాలి తగలడంతో ఇంకా చాలా చక్కగా అయితే ఉంటాయి సమ్మర్ సీజన్ ఎస్పెషల్లీ ఈ శారీస్. అండ్ ఇక్కడైతే మనకు పోగు అయితే పోతున్నట్టుగా కనిపిస్తుంటుంది. ఒక 2, 3, 4 పోగులకు ఒకసారి పోగు పోతున్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పోగు లేపేస్తుంది. సో మేబీ ఇది కొత్త డిజైన్ అనుకుంటా ఈ శారీ. సో ఇవి మరి నెక్స్ట్ వీటిలో అయితే మనం చాలా దగ్గరగా చూపించినాం, మన రీల్స్లో కూడా చూడొచ్చు మీరు. సో కొంచెం టోటలీ డిఫరెంట్గా అయితే నాకైతే అనిపించింది. సో ఎస్పెషలీ వీటి గురించి చెప్పాలంటే ఇది ప్యూర్ పట్టు అండి. ఇక్కడ వచ్చి మనకు పట్టు నేయడం జరుగుతుంది. సో ఈ శారీ ఆల్మోస్ట్ చెప్పాను కదండి, 3000 వరకు మనకు పడుతుంది. సో అంతేకాకుండా ఇవి బెంగళూరు నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పట్టు, అలాగే చీరాల పొడుగులు అనమాట. సో రెండింటి కాంబినేషన్లో అయితే ఇక్కడ మగ్గం వేయడం జరుగుతుంది బాబాయ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టార్ట్ చూడు, రేమ్స్ వచ్చా నీకు? రేమ్స్ వచ్చా? చెప్పు. జానీ ఎస్ పప్పా ఈటింగ్ షుగర్ పప్పా అన్నా వీడియో తీసుకుంటా. ఏంటిది? నీ పేరేంటి చెప్పు. నీ పేరేంటి? కార్తీక్. కార్తీక శివకార్తికే. అవునా? నీ పేరు కార్తీక? నీ పేరు చెప్పు. నీ పేరు నాలుగు పోసుకోలేదు చెప్పు. హైవే కొట్టు సో ఇది కూడా పట్టు శారీ అండి. ఇది మనకు 2800 వరకు పడుతుంది. సో ఇది చూసినట్లయితే మనకు ఆల్రెడీ చూసారు కదా, ఇది పైట్ అనమాట. సో ఇది ఈ పట్టు శారీ పైట్ అయితే మనం చూస్తున్నాము. మీరు ఆల్రెడీ ట్రెడిషనల్ వేలో మగ్గం మీద నేసినటువంటి శారీని అయితే ఎలా మడుస్తారో స్టార్టింగ్ నుంచి చూసారు కదా ఫ్రెండ్స్. ఇదైతే ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. ఇది చూసారు కదా, ఈ డిజైన్స్ అనేది కూడా అన్నీ కూడా చేత్తోనే వేస్తారనమాట. సో ఇది ఒక ఫ్లవర్ టైప్లో కనిపిస్తుంది మనకి. ఇది ఫ్లవర్ అనమాట. ఎల్లో కలర్ జరీతో ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఉంది. అలాగే ఎడ్జెస్లో కూడా చాలా చక్కటి అంచు అయితే వచ్చింది. ఇవి అన్నీ కూడా డాబీ సెటప్ కావడంతో డిజైన్ కూడా బాగుంది ఎడ్జెస్లో. ఇది నార్మల్ ఎడ్జ్ అండి, మరి అంత బార్డర్ అయితే అంత ఎక్కువ లేదు. జరీ డిజైన్ నార్మల్గానే ఉంది. మేబీ ఇది ఒక 4 to 5 ఇంచెస్ ఉంటుంది ఈ ఎడ్జెస్లో అయితే. అండ్ మిడిల్లో మనం పోగులు అన్నీ కూడా చూడండి, ఏమన్నా పోగులు ఉంటే అవన్నీ కూడా నీట్గా కట్ చేసేయాలన్నమాట. ఎక్స్ట్రా పోగులు అవన్నీ ఉన్నా కూడా కట్ చేసేసి నీట్గా ప్రాసెస్ చేసి అండ్ క్వాలిటీ అంతా చెక్ చేసిన తర్వాతనే మనం మార్కెటింగ్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పోగులు అవన్నీ ఉన్నా కూడా నీట్గా కట్ చేయాలన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే బ్లూ కలర్ పట్టు అనమాట. ఈ బ్లూ కలర్లో మనం బ్లాక్ కలర్ పొడుగుల మీద వేసేటువంటి శారీ ఇది.
సో ఇది మొత్తం గోల్డెన్ పోగుల్లా ఉన్నాయి కదా, అవన్నీ కూడా జరీతో మనం వేసిన డిజైన్ అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ మనకి చూసారు కదా, ఇదంతా కూడా డాబీ సెటప్ మీద వేసింది. 2800 అయితే పడుతుంది. సో చాలా చాలా చక్కగా అయితే ఉందండి. నేత కూడా చాలా బాగుంది. అండ్ క్వాలిటీ పరంగా చెప్పాలంటే మనకు పోగులు అనేవి ఎక్కడ పోతున్నట్టుగా తెగినట్టుగా ఏం కనిపించట్లేదు. లోపల కూడా చెక్ చేసాము. సో ఇవి చూడండి, ఇవన్నీ కూడా ఫ్లవర్ డిజైన్ అనమాట. ఈ లాస్ట్ మనకి టోటలీ మనకి 6 మీటర్ శారీ కాబట్టి ఇవన్నీ కూడా మనకు 3 నుంచి 5 మీటర్ల మధ్యలో ఫుల్ ఈ ఫ్లవర్స్ రావడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ ఈ చూసారు కదా ఎంత గ్యాప్ ఉందో, ఇదంతా కూడా ఒక 2 మీటర్స్ అయితే ఫుల్గా ఈ ఫ్లవర్సే కనిపిస్తుంటాయి. అండ్ లోపల అయితే మనకు ఫస్ట్ 1-2 మీటర్లు ఉంటాయి కదా, అవి అక్కడక్కడ ఒక మీటర్కి ఒక 4 అలా వస్తాయన్నమాట. 4 డిజైన్స్ అలా ఉంటాయి. ఇంకా లాస్ట్కి వచ్చే కొద్దీ మనకి ఎక్కువ ఇవి దగ్గరగా వస్తాయన్నమాట. ఎందుకంటే అది విజిబిలిటీ ఎక్కువ ఉండేది. శారీ కట్టిన తర్వాత ఇది బాగా కనపడాలని చెప్పేసి ఆ విధంగా సెట్ చేయడం జరిగిందండి దీనికి. ఇవనేది సౌత్ మపూర్ విలేజ్లో అయితే నేయడం జరుగుతుందండి ఈ శారీస్. సో చాలామంది అయితే అడుగుతున్నారు అడ్రస్లో ఎక్కడ అడ్రస్ ఎక్కడ అని. ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లా అండి. నెల్లూరు జిల్లా సౌత్ మపూర్ విలేజ్లో అయితే ఈ శారీస్ నేస్తున్నారు. సో మీకు కనుక మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాత్రం మాకు కాల్ చేసి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయడం దగ్గర కూడా మేము మీకు సమాధానం అలాగే రిప్లై ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు కలర్ కాంబినేషన్ అలాగే న్యూ మోడల్స్ కూడా ఉంటాయండి. ఇది ఒక టైప్ ఆఫ్, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసుంటారు ఈ టైప్ ఆఫ్ శారీస్. అలాగే చెక్స్ టైప్లో కూడా చూసారు. అలాగే ఇంకా పాలిస్టర్ శారీస్ అని చెప్పేసి వాటిని కూడా చూసుంటారు. సో ఈ విధంగా అయితే మనం శారీస్ అనేటివి నేయడం జరుగుతూ ఉంటుందండి. ఇవన్నీ కూడా పూర్తిగా హ్యాండ్ మేడ్ అండ్ హ్యాండ్లూమ్ మీద నేసినటువంటి హ్యాండ్లూమ్ మగ్గం మీద నేసినటువంటి శారీస్. సో నేత అయితే చాలా చక్కగా ఉంటుందండి. ఎప్పటికప్పుడు పోగులు తగినా కూడా తీసేసి చాలా నీట్గా వచ్చే విధంగానే నేయడం జరుగుతుంది. సో షాప్లో వాళ్ళు కూడా చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. సో షాప్లో వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ బట్టి మేము శారీస్ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తాము. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు మనకు అంచులు కూడా, ఈ కుచ్చులన్నీ కూడా నేత మీద వేసేస్తారనమాట. ఈ అంచులో మనకి కుచ్చులు ముళ్ళు వేసినాయి కదా, సో అవన్నీ కూడా నేత మీద అయిపోతుంది అనమాట. ఆ ముళ్ళు వేసిన తర్వాతనే ఫైనల్ కటింగ్ చేసి ఈ శారీని నేతని మగ్గం మీద నుంచి రిమూవ్ చేసి ఈ విధంగా మడవడం జరుగుతుందండి. సో ఈ కత్తెరతో చూసారు కదా, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పోగులన్నీ నీట్గా కట్ చేసేసి మనకు ఫైనల్ వచ్చేసరికి చాలా నీట్గా ఏమీ అడ్డుపోగులు అలాగే ఎక్స్ట్రా పోగులు ఏం లేకుండా అన్నీ కట్ చేసి అలాగే ఫైనల్గా మార్కెటింగ్ చేయడం జరుగుతుందండి ఈ శారీస్ అన్నిటిని కూడా. సో చూసారు కదా, ఇది చాలా చక్కగా అయితే మడవడం జరిగింది. లాస్ట్లో వీటికి థ్రెడ్స్ అనేవి కట్టేస్తామండి. ఇవి హ్యాండ్లూమ్ అయిపోయిన తర్వాత బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ థ్రెడ్తో అలా కట్టేస్తారనమాట. సో ఫైనల్గా ఇవైతే మార్కెట్కి సేల్ అయిపోతాయి అన్నమాట. సో ఇదండి పట్టు శారీస్ గురించి వీడియోలో. మీరైతే చక్కగా చూసారనుకుంటా ఏ విధంగా హ్యాండ్లూమ్ శారీస్ని మడుస్తారో. అంతేకాకుండా మీకు నాకైతే కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇక్కడ పొడుగులు సప్లై చేసే వాళ్ళు ఎవరైనా చీరాల నుంచి ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అయితే మీ అడ్రస్ను నాకైతే తెలియజేయగలరని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ విలేజ్లో ఎటువంటి పట్టు శారీస్ నేస్తారు, ఎటువంటి మోడల్స్, ఎటువంటి డిజైన్స్ నేస్తారు కూడా అవన్నీ కూడా కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇవైతే నాకు తెలిసి బేసిక్ మోడల్ అండి ఈ శారీస్. డిజైన్స్ అనేటివి మరీ అంత హార్డ్గా అయితే ఉండదు, నార్మల్ డిజైన్స్ ఉంటాయి. బట్ పట్టు కాబట్టి మనకు 2800 నుంచి 3000 వరకు ఉంటాయి. బట్ సమ్ ఏరియాస్ అండ్ అనదర్ ప్లేసెస్లో అయితే నాకు తెలిసినంతవరకు 15,000లో కూడా మనకి శారీస్ లభించడం జరుగుతుంది. ఎందుకంటే అవి ప్యూర్ పట్టు కూడా ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది.